చెల్లించాలి. దేవుని స్తోత్రం. అందుకే దేవునికి నేనెంతో మహిమ చెల్లిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు నా జీవితంలో ప్రభు చేసిన మేలు కొరకే, నా కుటుంబ పక్షంగా ప్రభు చేసిన మేలు కొరకే, బిడ్డల పక్షంగా ప్రభు చేసిన మేలు కొరకే, మందిర పక్షంగా దేవుడు చేసిన మేలు కొరకే. ముఖ్యంగా నేను సంతోషించేది మందిరం విషయంలో పిల్లారా నేను ఎంతో అభినందిస్తున్నాను. ఆ రోజు కష్టపడిన బిడ్డలందరినీ కూడా, వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, ఎంతో భారం భరించారు, నిద్ర మానేసి ఖర్చు పెట్టి కష్టాన్ని మరి వారు ఖర్చు పెట్టారు. దేవుని స్తోత్రం. ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థం కాదు. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రభు ఈ సాక్ష్యమును దీవించునుగాక. ఇది సాక్ష్యం మాత్రమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా నా హృదయంలో అయితే గొప్ప సంతోషం. దేవుని బిడ్డలారా, ఈ దినమును చూస్తానని ఊహించని నన్ను దేవుని మహాకృపను బట్టి ప్రభు బలపరిచి ఆదరించి పిల్లరా మీ ముందు నిలబెట్టి ఈ రీతిగా నన్ను బలపరిచారంటే దేవుని మహాకృప, ఆయన యొక్క వాత్సల్యతను నమ్మి ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుని వాక్యంలోంచి ఈరోజు ఫస్ట్ ఆదివారం కాబట్టి మీరందరూ బాగా సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా బల తీసుకోవడానికి వచ్చారు చాలామంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొన్ని మాటలే జ్ఞాపకం చేసుకుందాం కదా. మీ అందరికీ చివరిలో ఒక మాట చెబుతాను, షాకింగ్ బాంబు లాంటి న్యూస్. నేను మర్చిపోతే మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెబుతాను అనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 విషయాలు కూడా ప్రభు చేసిన కార్యముల కొరకై నా పక్షంగా, మందిర పక్షంగా, వివాహ విషయంలో, ప్రభు కుటుంబ విషయంలో కానీ, మందిర పక్షం కానీ, ఈరోజు నా ఆత్మీయ బర్త్డే విషయంలో కానీ ప్రభు చేసిన మేలన్నిటి కొరకై నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మీరు కూడా ప్రభుని స్తుతించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగూ దేవాదేవుడు ఇంకా మన పరిచర్లో ఎన్నో గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు శక్తిమంతులుగా మనందరినీ బలపరచును గాక. మన 10th క్లాస్ బిడ్డల విషయంలో, ముఖ్యంగా సుష్మిత విషయంలో ప్రభు చేసిన మేలు కొరకే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాక్ష్యం ఇచ్చిన కళ్యాణం గారు, వాసార్ గారి కుటుంబ పక్షం కూడా ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మనందరి కుటుంబాల పక్షంగా దేవునికి మహిమ గంత ప్రభావం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఈరోజు ఎండ కూడా చాలా బాగా ఉంది. ఎప్పుడు ఆమెనంటే ఎప్పుడు వెళ్ళిపోవాలా అనేటటువంటి పరిస్థితి మనకుంది ప్రియులారా. కాబట్టి మనం అందరం కలిసి చిన్న మాటలు, క్లుప్తమైన కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం దేవుని యొక్క వాక్యంలో నుంచి. మనమందరం కూడా మన పరిచర్యలో ప్రభు చేసిన ఒక కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని దేవుడు బలపరిచే విధానాన్ని ఒకసారి మనం దేవుని యొక్క వాక్యానుసారంగా జ్ఞాపకం చేసుకొని మనం అందరూ కూడా ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో పిల్లారా, లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. 6వ వచనం నుంచి చదవమ్మా. నాటబడి ఉన్నాను. అతడు దాని పండ్ల వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదుగుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించిన ఎడల సరి, లేని ఎడల నరికివేయమని అతనితో. దేవునికి స్తోత్ర. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఈ సమయంలో మేమందరం మీ బలను సమీపించబోతున్నాం. ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించి 4 మాసాలు కాచి కాపాడి 5వ మాసంలో తీసుకుని వచ్చారు. ఈ మొదటి పరిశుద్ధ పునరుద్ధాన దినం మీ శక్తిని అనుభవించినట్లుగా, మీ మాటల ద్వారా బలపరచబడినట్లుగా మాకందరికి కూడా కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని వడ్డించి బలపరిచి దీవించమని, దివ్యమైన అభిషేకంతో నింపమని, ఆత్మశక్తితో నింపమని, ప్రభావంతో నింపమని, మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ఈ సమయంలో అల్పుడైన మీ దాసుడు మీరు నిలబెట్టుకున్నారు, మీరు ఆయుష్నిచ్చారు, జీవంతో ఉంచారు, మీ వందనాలు చేస్తూ ఈ సమయంలో కూడిన మీ బిడ్డలందరూ కూడా వారి హృదయాల్లో సంతోషించినట్లుగా, ఆనందించినట్లుగా, అయ్యా మీ బలను స్వీకరించటగాను వారి హృదయాల్లో మలచబడినట్టుగా, మారు మనసు లేని వారికి మారు మనసు, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించబడినట్లుగా మీ కృపలో బలపరచుమని, వాక్యం ద్వారా పోషించమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా.
దేవునికి బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 13వ అధ్యాయము లూకాసు వార్తలో బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాది దేవుడు తన యొక్క సన్నిధానంలో మనల్ని ఎంతో బలపరిచి, ఎందుకు నేను ఈ మాట జ్ఞాపకం చేయాలనుకున్నాను అంటే, ఒకటి, మనమందరం కూడా దేవుని బలను సమీపించబోతున్నాం. 2, మనమందరం కూడా దేవుని మహాకృపను బట్టి మనకు దేవుడిచ్చిన మందిరంలో 3 సంవత్సరాలు కూర్చుండి చక్కగా దేవుని మాటలు విని 4వ సంవత్సరంలోకి వచ్చాం. అర్థమవుతుందా ప్రియులారా? అర్థం చేసుకోగలుగుతున్నారా? తెలుగే కదా, ఇంతకు మించి ఈ భాష నాకు రాదు. కానీ మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించండి, గ్రహించండి. 3 సంవత్సరాలు కూడా మనం అందరం కూడా ఈ మందిరంలో దేవుడిచ్చిన మందిరాన్ని బట్టి దేవుని స్తుతించి 3 సంవత్సరాలు కూర్చున్నాం. మాడతా పాడతా 3 సంవత్సరాలు గడిచిపోయింది. 4వ సంవత్సరంలోకి వచ్చాం. ఈ నెలంతా కూడా, గత నెలంతా కూడా కాపాడబడి దేవుని చేత మళ్ళీ ఏం చేసాం, మరొక మాసంలోకి వచ్చాం. దేవుని బలాన్ని స్వీకరించబోతున్నాం. ఒకసారి మళ్ళీ మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. దేవుని బలను స్వీకరించడానికి దేవుని యొక్క సన్నిలో కూర్చుని మనం అందరూ కూడా ఒకసారి మన ఆత్మీయ జీవితాలను ఆలోచన చేయాలి. మనం ఏమై ఉన్నాం, ఎలా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడైతే ఈ తోటమాలితో ఆ యజమానుడు అంటూ ఉన్నాడు కదా, అయ్యా నేను 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, కానీ ఈ చెట్టుకు ఫలాలు తెరవండి కొంచెం. ఈ చెట్టుకి ఏమి లేవు, ఫలాలు లేవు. 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మన గురించి సాక్ష్యం చెప్పాల్సి వస్తే, యేసయ్య 3 సంవత్సరాలు అయింది వీళ్ళకి చర్చి ఇచ్చి, కాబట్టి వీళ్ళను చూసినప్పుడు నాకు సంతోషం అనుకునే స్థాయిలో ఈ మందిరంలో కూర్చున్న మనం ఉన్నామా? దేవుని స్తుతించేవారుగా, దేవుని మహింపరిచేవారుగా నీ జీవితంలో దేవుడిచ్చినటువంటి ఎన్ని సంవత్సరాలు ఇచ్చారో, ఈ రోజుకు దేవుని కృపను బట్టి నన్ను ప్రేమించి యేసయ్య ఆ స్పిరిచువల్ లైఫ్లో 29 ఇయర్, దేవుని బిడ్డలారా, శారీరక లైఫ్లో జీవితంలో 46 ఇయర్, దేవుని స్తోత్రం, హల్లెలూయా, 46వ సంవత్సరం. దేవుని మహా ఉన్నతమైన కృప. ఈ సంవత్సరం నన్ను అడుగుతున్నాడేమో యేసయ్య, నీ జీవితం ఎంత ఫ్రూట్ఫుల్గా ఉంది అని, లేకుంటే కూర్చున్న నిన్ను అడుగుతున్నాడేమో యేసయ్య. 3 సంవత్సరాలైంది నేను చక్కటి మందిరాన్ని ఇచ్చాను, ఇటువంటి మందిరం ఎవరికో ఇచ్చుంటే, ఒక మీరు చదవచ్చులే కానీ, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయేదా, మీ మధ్య చేసిన కార్యాలు చెప్పండి డాష్, చెప్పండి ఎక్కడ చేసి ఉంటే, సొదొమ గొమొర్రాల మధ్య చేసి ఉంటే ఆ ప్రాంత ప్రజలు రక్షించబడి ఉండేవాళ్ళు కదా. ఒకవేళ యేసయ్య ఈరోజు మీకు ఇచ్చాను ఇటువంటి మందిరం, లేకుంటే ఇంకొకరికి ఇచ్చి ఉంటే, ఈ మందిరాన్ని కనుక ఇంకొకరికి ఇచ్చి ఉంటే, ఫలానా వారికి ఇచ్చి ఉంటే, వాళ్ళు ఈ మందిరంలో ఇంకా నూతన ఆత్మలు రక్షించే వాళ్ళేమో, వాళ్ళు ఇంకా గొప్పగా నన్ను ఆరాధించేవారేమో అని ప్రభు అడగకముందే అక్కడ ఉన్నటువంటి తోటమాలి అంటున్నాడు కదా, అయ్యా 3 సంవత్సరాల నుంచి చూసావు కదా, ఈ ఒక్క సంవత్సరం నాకు అవకాశం ఇవ్వు, రిక్వెస్ట్ మీద. అయ్యా నిన్నే దేవుడు అడుగుతున్నాడు. ఇక్కడ కూర్చున్న మనల్ని అడుగుతున్నాడు దేవుడు, నిన్ను నన్ను అడుగుతున్నాడు దేవుడు. ఇక నీ క్రియలు మానుకొని నీ జీవితాన్ని సరిచేసుకొని రక్షణ పొంది, ఈ సంవత్సరమైనా సరే ఇది నీకు 4వ సంవత్సరం, నీ మీద టార్గెట్ ఉన్న సంవత్సరం. పాస్టర్ గారిది కాదు, నీ పక్కన ఉన్న వాళ్ళది కాదు, దేవుని టార్గెట్లో నువ్వు ఉన్నావు. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. 3 సంవత్సరాలు అయింది మందిరం ఇచ్చి, ఇగో ఈ పని చేస్తాడు అనుకున్న ఈ బిడ్డ, ఈ యవన కుమారుడు, ఈ యవన కుమార్తె నా కొరకు ఈ మందిరాన్ని ఇస్తే, ఒకప్పుడు రేకుల్లో కాలి చచ్చిపోయారు కదా, ఇప్పుడు చక్కగా కూర్చొని ప్రభుని నన్ను స్తుతించి ఆన్లైన్ ప్రేయర్లో, ఉపవాస ప్రార్థనలో నా సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేసి ఇంకా అనేక ఆత్మల కొరకు ప్రయాసపడతారని నిన్ను గురించి ఒక మాట, నన్ను గురించి ఒక మాట, ఒక్కొక్కరి గురించి, స్త్రీల గురించి కానీ, యవనస్తుల గురించి కానీ, పెద్దల గురించి కానీ, సేవకుడైన నన్ను గురించి, పరిచారకుడు నిన్ను గురించి, సువార్థికుడైన సువార్థికురాలను మన గురించి, పేరు మాత్రం గొప్పగానే ఉంటుంది, ఊరు మాత్రం దిబ్బ అన్నట్టుగా. పేరుకు మాత్రం గ్రేట్ కావాలి మనకి, కానీ దానికి తగిన పని దగ్గరకు వచ్చేసరికి మాత్రం మనకి ఏ మాత్రం చలనం అనేది చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ప్రార్థన యోధులుగా నువ్వు ఉన్నావు కదా, నిన్ను అభిషేకించుకున్నాను కదా నా సేవకుల ద్వారా, కాబట్టి నువ్వు ఈ పని చేస్తావు అనుకున్నా చేయలేకపోయే 3 సంవత్సరాలు తీసేయమన్నాను. కానీ తోటమాలి బ్రతిమలాడుతున్నాడు, ప్రభా ఈ సంవత్సరం కూడా చూడయ్యా. ఏం చేస్తాడంట, నేను కొంచెము ఏం చేస్తాడండి, దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ప్రియులారా నీ ఆత్మీయ జీవితంలో ఏం చేయబడాలి, తవ్వబడాలి.
ఒక్కొక్కటి తీసివేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి కదా. ఇంతకుముందు ఏదో వాట్సాప్లో ఒకటి వచ్చింది మెసేజ్, ఆ మెసేజ్ చూస్తే భలే ఆశ్చర్యం అనిపించింది. ఒకటి తలను ఓపెన్ చేసి సిజర్తో ఏం చేస్తున్నామట, వాట్సాప్, తర్వాత ఇన్స్టాగ్రామ్, తర్వాత ఫేస్బుక్ తీసి పక్కన పెట్టి వాక్యాన్ని పెడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన బ్లడ్లో ప్రియులారా వాక్యాన్ని ఎక్కించుకునే ఇంజెక్షన్ ఒకటి ఉంటే బాగుండేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. అది కూడా ఒకటి ఎక్కిచ్చేస్తే అప్పుడన్నా మనలో చలనం వస్తుందేమో అనిపిస్తుంది కొన్నిసార్లు పిల్ల. ఎందుకంటే దాన్ని పట్టించుకోరు కొంతమంది. ఆదివారం రోజే పట్టించుకునేది, మిగతా రోజులన్నా వారి సొంతానికి వారి ఇష్టానికి జీవితంలో అలా ఉంటే మన జీవితంలో మార్పు రాదు, మనం సాధించలేము ఏది కూడా. పిల్లరా ఎవరికి నష్టం కాదు, నాకు నష్టం కాదు. నేను నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటున్నాను, నా కుటుంబంతో కలిసి బైబిల్ చదువుతున్నాను, నా కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకుంటున్నాను, నా మట్టుకు నేను భయభక్తులు కలిగి ఉంటున్నాను. పిల్లరా నేను ఎలాగో నడిపించుకోవాలో కుటుంబాన్ని, కొంత మట్టుకు దేవుని మహాకృపను బట్టి ఆ ఆత్మీయ విలువలు కలిగి అప్పులో సొప్పులో తినకో ముందుకు వెళుతూ ఉన్నాం. అందులో సందేహం లేదు. ఎందుకు ఈ ప్రయాస అంటే ఖచ్చితంగా యేసయ్య రాకల్లో ఎత్తబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను గురించే నిన్ను అడుగుతాడు దేవుడు. మరి నిన్ను ప్రేమించే ఒక చక్కటి కాపరిని, ఒక చక్కటి సంఘాన్ని, ఓ చక్కటి పరిచర్యని ఇచ్చాను కదా, మరి నువ్వేం చేస్తున్నావు? నా మహిమ కొరకు నువ్వేం చేయాలి చేస్తా? నీ ఆత్మీయ జీవితాన్ని త్రవ్వుకోవాలి, పశ్చాత్తాప రిపెంటెన్స్లోకి నడిపించుకోవాలి. దేవుని బల దగ్గరకు వచ్చి సమయానికి వచ్చి గుటుక్కున తీసుకొని పిల్లారా కొంచెం భుజించేసి దేవుని బలను, ప్రభు శరీరాన్ని లేదా ఆయన రక్తం త్రాగివేసి వెళ్ళిపోవటం అనే కాదు. కానీ మిగిలిన సంగతి ఏంటి? దేవుని వాక్యం ఏం చెప్పబడిందంటే, మీరు ఆయన రాకడ వరకు కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంటున్న మీరు, నా బలలో పాల్గొంటున్న మీరేం చేయాలి? మీ బాధ్యత ఏంటి? ప్రభు బలను స్వీకరించే వారి బాధ్యత ఏంటి? ఆయన మరణమును ప్రచురము చేయాలి. దేవునికి స్తోత్ర. కాబట్టి నీవు చేయవలసిన పని, నువ్వెంతో ప్రార్థన చేయాలి, నువ్వెంతో భారం కలిగి ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎందుకు రాలేదు అని అడగలేను. ఎన్నో పనులు ఉంటాయి, ఎవరికి ఉండే పనులు వాళ్ళకు ఉంటాయి. చిన్నవారికి, పెద్దవారికి, చదువుకునే వారికి, చదువుకోని వారికి ఉండే పనులు చదువుకోని వారికి, ఎవరిని అడగలేం. కానీ నీవుగా నువ్వేం చేయాలి తెలుసా? దేవునికి సమయాన్ని కేటాయించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజైనా సరే, ఈ సంవత్సరంలో అయినా సరే, నూతన సంవత్సరం అడుగుపెట్టినటువంటి మనమందరం కూడా మన మందిర పరిచర్లో నూతన సంవత్సరంలో 4th ఇయర్ టార్గెట్ ఇయర్ అనుకోండి. అందరూ కూడా నా మీద దేవుని నిఘా ఉంది. నేనేం తాగుతున్నానో, ఏం తింటున్నానో, ఏమి చూస్తున్నానో, ఎక్కడ తిరుగుతున్నానో, ఎలా జీవిస్తున్నానో విడిచిపెట్టడు ఈ సంవత్సరం యేసయ్య. ఎందుకంటే ఇది నిన్ను పట్టించుకునే సంవత్సరం. ఒక సంవత్సరం చూశాడు, 2 సంవత్సరాలు చూశాడు, 3 సంవత్సరాలు. ఎందుకయ్యా భూమి వ్యర్థం కావాలి? ఆ ప్లేస్ ఎందుకు వ్యర్థం కావాలి? ఇంకొకరికి ఇస్తే ఈ ప్లేస్ వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు కదా. ఎస్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది 4వ సంవత్సరం మనందరికీ కూడా టార్గెట్ ఇయర్ కదా. ఆలోచించండి పిల్లారా. నీవు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఏం కావాలి తెలుసా? ఫలభరితంగా మార్చబడాలి, ఫ్రూట్ఫుల్ లైఫ్ జీవించాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ జీవితం మార్చుకోవాలి. నీ జీవితం కనుక ఈ సంవత్సరం మారలేదా, ఎక్స్క్యూజ్ కూడా అయిపోయింది, ఇంకేం లేదు మనకి. కాబట్టి నీ జీవితంలో ఈ సంవత్సరమైనా అలవర్చుకో ఆల్నైట్ ప్రేయర్కి వెళ్ళటం, ఈ సంవత్సరమైన అలవర్చుకో ఉపవాస ప్రార్థనకు వెళ్ళటం, ఈ సంవత్సరమైన అలవర్చుకో ప్రత్యేకమైన అభిషేక ప్రార్థనలో పాల్గొని 10 మంది కోసం ప్రార్థన చేయడం. ఈ సంవత్సరంలోనైనా అలవర్చుకో నీ వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవటం. ఏదో విధంగా సాకులు చెప్పి ముందుకు వెళ్ళిపోవటం వేరు. దేవుని బిడ్డలారా, నువ్వు పేరుకు విశ్వాసమేనా? విశ్వాస జీవితంలో నీ విశ్వాస జీవితం ప్రియమైన దేవుని బిడ్డలారా కదండి, విశ్వాస జీవితంలో మనం ఏం చేయాలట? ఆ యొక్క 1st తారీఖున మనందరం ధ్యానం చేస్తూ వచ్చాం కదా పిల్లారా. విశ్వాసము వలన, నువ్వు నిజంగా విశ్వాసం అయితే విశ్వాసం వలన బలము పొందారు వారు. రోమీలకు రాసిన పత్రిక ఆ మాట చదవండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. 4వ అధ్యాయం 21వ వచనం. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, విశ్వాసము వలన ఎవరు? శారమ్మ తల్లి చాలా వృద్ధురాలు, ముదిమి వచ్చింది. కానీ విశ్వాసం వలన ఆమె ఏం చేసిందట?
మృతతుల్యమైన శరీరంలో బలము పొందింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవునికి బిడ్డలారా, విశ్వాసమును బట్టి నువ్వు విశ్వాసం అని పేరుంది, కానీ నీ విశ్వాస జీవితంలో బలము లేదు, బలహీనమైపోతున్నా. దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో బలహీనపరచబడుతున్నామా, బలం పొందుతున్నామా? చూడండి, ముడతలు పడిపోతున్న శరీరం, కానీ అంత వృద్ధాప్యంలో ఉన్న ఆమె కూడా దేవుని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని, దేవుని బిడ్డలారా, తన జీవితంలో దేవుని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ఆమె బలము పొందటం ప్రారంభించిందట. వృద్ధురాలు, శక్తిహీనురాలు, గర్భం ఉడిగిపోయిన పరిస్థితి, కానీ ఆ గర్భము తనంతట అదే దేవుని మాటకు స్పందించి ఏం చేస్తుందట? ఒక మాట జ్ఞాపకం చేయనివ్వండి. నీ జీవితంలో దేవుని మాటను రిసీవ్ చేసుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే, ఆ మాట నీలో జీవం పోసుకుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీలో ఉన్న బలహీనత తనంతట తానే నిన్ను విడిచిపోతుంది పిల్లారా. నీలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా నీవెప్పుడైతే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావో, రిసీవ్ చేసుకుంటావో, విశ్వాసము వలన బలము పొందిరి. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట కూడా చదవండి. 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రికలో నిజంగా విశ్వాసం ద్వారా వారు ఏం చేశారు? వారు విశ్వాసము ద్వారా, అబ్బా ఎంత మంచి మాట అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైన మాట. 11వ అధ్యాయము దేవుని బిడ్డలారా 33వ వచనం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్ళు మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత బలహీనతలో ఉన్నా, కృంగిన స్థితిలో ఉన్నా, ఒక్కసారి దేవుని మాట చదువు, నీలో బలం తన్నుకుంటూ వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఒకసారి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. ఇందాక చెల్లి జ్ఞాపకం చేశారు కదా, మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవును పిల్లరా, చదువులో వృద్ధి, వ్యాపారంలో వృద్ధి, ఉద్యోగంలో వృద్ధి. నువ్వు నమ్మితే, నువ్వు రిసీవ్ చేసుకోగలిగితే, నీ జీవితంలో దేవుడు మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం, ప్రభువా నా సంఘానికి నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా. వారు వాగ్దాన బలము చేత పిల్లరా బలవంతులయ్యారు. నువ్వు బలహీనుడు అవుతున్నావు కదా, ఎందుకో తెలుసా? నువ్వు వాగ్దానాన్ని పట్టించుకోవట్లేదు, దేవుని వాక్యాన్ని పట్టించుకోవట్లేదు. నువ్వు బలహీనరాలు అవుతున్నావు కదా, ఎందుకో తెలుసా? నువ్వు అనేక సార్లు పిల్లరా నీ బలహీనతను చూసుకొనే గొప్పగా కదా. మనం ఎవరైనా సరే, ప్రతి ఒక్కరు కూడా చూడండి, నాకండి బలహీనత ఎక్కువ గౌరవిస్తాం, కానీ మన బలాన్ని కానీ దేవుడిచ్చిన విశ్వాసాన్ని ఘనపరచలే మనం పిల్లరా. 10 సార్లు మాట్లాడతాం మన బలహీనత గురించి, ఒక్కసారి కూడా యేసయ్య బలాన్ని గురించి మాట్లాడాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు మనం బలహీనవాట గల కారణం ఏంటంటే మనం చూసుకోవటం. నేనేంటి ఇలా అయిపోతున్నాను, నాకేంటి ఇంత బలహీనత వచ్చింది, నేనేంటి ఇలా కృంగిపోతున్నాను. ఎస్ బిళ్ళారా, నన్ను చూసిన వాళ్ళు ఎవరు కూడా హార్ట్ పేషెంట్స్ అనుకోరు, వాళ్ళు ఊహించలేరు అనమాట. ఎంతమంది ఈ సిటీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయో, పాస్టర్స్ గ్రూపులు అన్నిట్లో కూడా ఇదిగో బైపాస్ సర్జరీ జరుగుతుంది రేపే అని చెప్పేసి అందరికీ మెసేజ్లు వెళ్ళిపోయాయి. అందరూ ప్రార్థన చేశారు. యేసు నామములో విశ్వాసంలో జరిగిపోయింది, అది దేవుడు తన కృపలో జరిగించేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం రిసీవ్ చేసుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని, వాగ్దానాన్ని. కాబట్టి దేవునికి బిడ్డలంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని యొక్క వాగ్దానమును మనం ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటామో, అర్థం చేసుకుంటామో, మనం బలం పొందుతాం. ఆ బలహీనత గురించి 10 సార్లు మాట్లాడుతూ ఉంటే, ఆ బలహీనతకి ఎక్కువ దయ్యంతో మనల్ని మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చా, ఎందుకు వచ్చా, అది అంటది పెద్ద స్టైల్గా, తీసుకుపోటాకు వచ్చా, బాబుగాడి సొమ్ములాగా. ఆ దయ్యం అంటది, ఈయన తీసుకుపోటాకు వచ్చా, ఈమెను తీసుకుపోటాకు వచ్చా. ఎవరి తాతగారు సొమ్మని తీసుకుపోద్ది? దయ్యం పెద్ద తీరిగ్గా మాట్లాడుతూ, ఎక్కడి నుంచి వచ్చా, అడ్రస్ ఎందుకు, అడ్రస్ కనుక్కుని ఏమన్నా మన ఇల్లు వస్తావు ఏంటి వాళ్ళ ఇంటికి. అడ్రస్లు చాలామందికి అడ్రస్లు కావాలి దయ్యంతో. ప్రియమైన దాని గురించి మాట్లాడడం ద్వారా దానికి ఎక్కువ బలం అయిపోతుంటుంది. నువ్వు ఎక్కడి నుంచి వస్తే నాకెందుకు, నువ్వు ఎవరైతే నాకెందుకు, నజరేయుడైన యేసు నామములో పో, అంతే. దేవుని స్తోత్రం. మనకు కావాల్సిన దయ్యం పోవటం, మనకు కావాల్సిన బలహీనత పోవటం, అంతే. దాన్ని జయించటం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరం కూడా ప్రభా ఇది తీసే కాదు, ప్రభా ఈ బలహీనతను జయించే కృపను నాకు దయచేయి. దేవుని స్తోత్రం.
మనకి ఏదైనా బలహీనత ఉన్నట్లయితే, మనం ఏదైనా బలహీనత ఎదుర్కొంటున్నట్లయితే విశ్వాసముతో మనం ఏం చేయాలంటే, ఇది తీసే ప్రభా కాదు, దీన్ని ఎలా జయించాలో, దీన్ని ఎలా ఓడించాలో. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు బలహీనత ఇక్కడ వచ్చిందని అక్కడికి వెళ్తే, అక్కడ వచ్చిందని అక్కడికి వెళ్తే, ఇక్కడ బాగాలేదని అక్కడికి వెళ్తే, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక బలహీనత ఉంటుంది. కానీ దాన్ని నిలబడి జయించటం మనం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాన్ని ఎదురుగా నిలిచి గెలిచేవారుగా మనం ఉండాలి. అది మనం నేర్చుకోవాలి. అప్పుడు ఎక్కడైనా గెలవగలుగుతాం, ఎప్పుడైనా గెలవగలుగుతాం, ఏ విషయంలోనైనా మనం గెలవగలుగుతాం. అంతేగాని తప్పించుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు. ఇక్కడ శోధన వచ్చింది కదా, ఇక్కడ ఉంటే అని చెప్పేసి పక్క నుంచి తప్పించుకొని వెళ్ళటం కాదు. ఆ దారిలో ఇంకో శోధన వస్తుంది, ఈ దారిలో ఇంకో శోధన వస్తుంది. కానీ నీవేం చేయాలంటే నిలబడి నీ ఉన్న స్థితిలో జయించాలి. అలాగూ జయించారు మన పితరులు. విశ్వాసమును బట్టి వాళ్ళు ఫలభరితంగా మార్చబడ్డారు. వారి జీవితాలు అలా మార్చబడినాయి, అలా మలచబడినాయి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, వారు వాగ్దానాన్ని నమ్మారు కనుక, వాక్యాన్ని నమ్మాడు కనుక యోసేపు ఈ వారం అంతట్లో జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. ఎందుకంటే ఎంతో బలపరిచాడు యేసయ్య. యోసేపు తన జీవితంలో చెప్పుకోవటానికి ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు? ఇంటి నిండా చుట్టాలు అన్నట్టు ఉన్నారు. ఇంటి నిండా అన్నదమ్ములు, గంపెడు పిల్లలు, వాళ్ళందరిలో యోసేపు ఒకడు. పిల్లరా, అంతమంది ఉన్నప్పటికీ కూడా ఏమైపోయాడు? ఒంటరి ఓడైపోయాడు. దేవుని బిడ్డలారా, తీసుకెళ్ళి గుంటలో వేశారు, తీసుకెళ్ళి అమ్మి వేశారు, అక్కడ పాచి పని చేస్తూ ఉన్నాడు. పిల్లరా, తన నమ్మకత్వాన్ని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, దేవుడిచ్చిన ఆశీర్వాదం బట్టి ఆ యజమాని గ్రహించి ఇంటి మీద అధికారిగా పెట్టుకుంటే, ఆ ఇంటిలో ప్రవేశించిన ఒక సాతాను ప్రేరేపణ వల్ల అతడు చేయరాని కార్యం కోసం ఎక్కడికి వెళ్ళిపోయాడు? జైలుకి వెళ్ళిపోయాడు. జైల్లో 2 సంవత్సరాలు ఉన్నాడు. జైలుకి వెళ్ళటం అనేదే అవమానకరం, సిగ్గుసేటు. ఒకరోజు వెళ్ళి రావటమే సిగ్గుసేటు అంటే 2 సంవత్సరాలు ఉన్నాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 2 సంవత్సరాలు ఉన్నాడు. ఎంత అవమానకరం. కానీ ఏనాడు కూడా తన జీవితంలో విసుగుపోలేదు. తన జీవితంలో పిల్లరా, విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి, అభిషేకం కలిగినటువంటి వ్యక్తి ఎక్కడ కృంగిపోడు అనటానికి యోసేపు నిదర్శనం. నువ్వు దేవుని కుమారుడు అయితే, కుమార్తె అయితే ఎక్కడా కూడా నీ జీవితంలో నిరాశ రాకూడదు. నిరాశ రాలేదు. నేను ఒంటరివాడిని కదా, నాకు ఎవరూ లేరు కదా, నేను దిక్కుమాలిన వాడిని అయిపోయాను అనుకోలేదు. మనమైతేనా, నన్ను ఎవరు పట్టించుకోరండి, నన్ను ఎవరో చూడరండి, నన్ను ఎవరో పలకరించండి. ఎందుకంటే నువ్వు ఎవరిని పట్టించుకో కాబట్టి ఎవడో నేను చూడడు. ఎవరు నేను నీ మొహం చూడగానే అని నమ్మాలనిపిస్తుంది. ఆ మొహమే చూడు ఎట్లా ఉంటుందో. కాబట్టి కనీసం నవ్వుతూ ఎవరు పలకరిస్తావా? ఎవరైనా పలకరిస్తే ఎవరైనా పలకరిస్తారు. అన్న బాగున్నావా అంటే బాగున్నావా అన్న అనుకుని ఏమంటారు? పర్రే అంటారు కదా. అదే అన్న బాగున్నావా అని పలకరిస్తే ఎవరైనా. యోసేపు తన జీవితంలో ఎప్పుడు కూడా పిల్లరా తన ముఖం దిగాలుగా పెట్టుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ నమ్మకంగా ఉన్నాడు. దేవుని మహిమపరిచాడు, దేవుని ఘనపరిచాడు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తే ఒక్కరోజు వచ్చింది, చరిత్ర అంతా మారిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కరోజే ఆ ఒక్క వచనం చదవండి దేవునికి బిడ్డలారా. ఆ ఒక్క వచనం చదవండి దేవునికి వాక్యంలో. ఆదికాండము దేవుని యొక్క వాక్యంలోంచి దేవుడు తనను హెచ్చించిన, తన స్థితిని మార్చిన ఆ ఒక్క మాట ప్రియుల 42 వచనం, 41వ అధ్యాయం 42 వచనం. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి, దేవునికి స్తోత్రం. నిన్నటి వరకు ఉంగరం లేదు, ఏమీ లేదు. ఊహించని రీతిలో దేవుడు ఏం చేశాట? తనకు ఉంగరం పెట్టించాడట. నీకు ఉంగరం ఎప్పుడు పెట్టించాలో దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకెప్పుడు ఈ ట్యాబ్ ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నానో నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. దీని కొరకు నేను ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నానో ఈ ఫోన్లో చూస్తుంటే చిన్న చిన్న అక్షరాలు కనపడతలే. వాక్యం కనుక ఎవరితో చెప్తే సిగ్గుపడతాం కదా, సిగ్గు అవుతుంది అని చెప్పేసి, ప్రభా ఇది ఉంటే కొంచెం పెద్దగా ఇట్లా పెట్టి చదువుకుంటాను ఆయన కొంచెం అని చెప్పేసి ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నా. దేవుడు ఈ సమయానికి దాన్ని పంపించాడు. దేవుని స్తోత్రం. నీకు ఎప్పుడు ఉంగరం పెట్టించాలో, ఎప్పుడు నీకు వస్తువు ఇవ్వాలో, ఎప్పుడు వాహనం ఇవ్వాలో, ఎప్పుడు నీకు గృహం ఇవ్వాలో, నిన్ను ఎప్పుడు ప్రమోషన్తో ఉన్నతంగా హెచ్చించాలి దేవునికి తెలుసు. ఉంగరం లేదు, ఉంగరం వస్తేనే ఆశ కూడా లేదు. కానీ ఉంగరం పెట్టించాడు దేవుడు ఆ ఫరో చేత. తర్వాత చూసినప్పుడు సన్నపు నార బట్టలు కదండి. ఇప్పుడు కాస్ట్లీ వస్త్రాలు ఏంటి? కట్టుకునే వాటిలో కదండి సన్నపు నార, విలువైనటువంటి వస్త్రాలు. ఇంకో మాటలు చెప్పాలంటే రాజవస్త్రాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పటి వరకు మనం చూస్తే మాసిపోయిన గడ్డంతో ఉన్నట, మాసిపోయిన బట్టలతో ఉన్నట, జైల్లో తీసుకురండి బయటకన్నట.
ఒక్కరోజే చరిత్ర అంతా మారిపోయింది యోసేపు జీవితంలో. ఒక 2 సంవత్సరాలు కష్టం అనుభవించిన, నింద అనుభవించిన, బాధ అనుభవించిన, నేను ఎందుకు ఈ మాట గట్టిగా జ్ఞాపకం చేస్తానంటే, నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవడానికి ఇష్టపడితే, నువ్వు దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడితే, ఒక క్షణంలో నీ భవిష్యత్తు మార్చేస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎస్, చాలాసార్లు కొంతమంది ఏం చేస్తారంటే, నేను చాలా చేశాను ఎందుకంటే ఎక్కువ, ఇప్పుడు నువ్వు భలే పాకులు ఆడుతున్నావు కానీ అని చేసే వాళ్ళని నిరాశపరిచే వాళ్ళు కొంతమందిని చూసా. వాళ్ళ మాటలు కూడా నేను విన్నా. ఇంతకుముందు మేము చాలా చేసాం ఇట్లా, అబ్బో మీకులాగా చాలా చేసాం, మీకులాగా కానీ మేము చేసినని ఏదో గోల్డ్ మెడల్ వేయాలంట, మెడల్ వేయలేదంట పిల్లరా, చేసి అయిపోయింది, ఇక మీరు మొదలుపెట్టారు కదా అనుకోవటం, నిరాశపడటం, ఇతరులను నిరాశపరచడం, కృంగిపోయే మాటలు చెప్పడం తప్పితే దేవుని బిడ్డలారా, యోసేపు తన జీవితంలో ఎప్పుడు కృంగిపోలేదు. ఒక సమయం వచ్చింది, తన జీవితాన్ని దేవుడు హెచ్చించాడు. సన్నపు నార బట్టలు. ఆ తర్వాత చూస్తే ఫరో రథము తెప్పించి 2వ రథం మీద అతన్ని ఎక్కించి, మొదటి రథం ఎవరిది? ఫరో గారిది. 2వ రథం యోసేపుది. చూసారా పిల్లరా, ఇప్పటి వరకు జైల్లో అవమానపరచబడినవాడు, పాచి పని చేసినవాడు, అమ్మివేయబడినవాడు, అన్నులకు దూరంగా గెంటబడినవాడు, దేవునిని హత్తుకున్నవాడు, ఒక్క రోజులో చరిత్ర మారిపోయింది. ఐగుప్తు దేశంలోనే అక్కడ అంటాడు కదా, ఫరోను నేనే, 44వ వచనం, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటి యందు ఏ మనుషుడు చెయ్యి ఎత్తడానికి కానీ కాలు ఎత్తడానికి కానీ వీలు లేనే. మరియు ఫరో యోసేపుకు ఓ మంచి పేరు పెట్టి పొతీఫర్ అంటే ఓను యొక్క యాజకుడైన పొతీఫర్ కుమార్తెనిచ్చి పెళ్లి చేయించాడు. దేవుని స్తోత్రం. 30 years. దేవుని బిడ్డలారా, తను ఊహించలేదు అసలు ఒక కుటుంబంగా కట్టబడతానని. తన పరిస్థితులన్నీ వేరుగా ఉన్నాయి, కానీ దేవుడు అతనికి ఒక ఒంటరిగా ఉన్న అతన్ని జంటగా చేశాడు. దేవుని బిడ్డలారా, ఏమీ లేదు అనుకున్న అతనికి నా జీవితం అయిపోయింది, జైలు పాలు నా జీవితం అనుకున్న అతన్ని దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి నీ జీవితం అర్థం చేసుకో ఒకసారి. నిన్ను దేవుడు ఎన్ని పరిస్థితులు గుండా నడిపించాడంటే నువ్వు మార్పు చెందుతావని, నీ జీవితాన్ని దిద్దుకుంటావని, నువ్వు ఇంకా దేవునికి లోపడతావని, దేవునికి హత్తుకొని బ్రతుకుతావని. కాబట్టి దేవుని హత్తుకొని నేను బ్రతికితే, నీవు బ్రతికితే, నన్ను కూడా దేవుడు ఒక క్షణంలో పిల్లారా. యోసేపుకు రికమెండేషన్ ఉందా? లేదు. యోసేపుకు చదువు ఉందా? లేదు. చదువు లేకున్నా, రికమెండేషన్ లేకున్నా దైవాభిషేకం కలిగిన వాడు. దేవునికి స్తోత్ర. యోసేపుకి ఏముంది? దైవికమైన అభిషేకం ఉంది. ఎస్, ఈ రోజున పిల్లరా, నీ చదువు కాదు నిన్ను హెచ్చించేది, నీ పదవి కాదు. ఒకవేళ పదవి ఉంటే నో ప్రాబ్లం, నీ పదవిలో నిన్ను దేవుడు ఉన్నతంగా హెచ్చిస్తాడు. దానియేలు వలె, షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె ఉన్నతంగా హెచ్చిస్తాడు దేవుడు. ఒకవేళ ఏమీ లేకున్నా కానీ నిన్ను హెచ్చించడం ఎవరి వల్ల కాదు, నా యేసయ్య వల్ల అవుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లారా, ఒక్క రోజులో చరిత్ర అంతా మారిపోయింది. అనాథగా ఉన్న తనని, ఏమీ లేని తనని, నిరాశలో ఉన్న తనని అన్నీ ఉన్నవాడుగా చేశాడు యోసేపుని యేసయ్య. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లారా, ఈరోజు మన జీవితాల్లో వెతుకుతున్నాడు యేసయ్య నిన్ను కూడా హెచ్చించడానికి ఈ 4వ సంవత్సరంలో. దేవునికి స్తోత్రం. ఈ 4th yearలో నన్ను మనందరూ కూడా ఎదుగుతున్నాడు. నిన్ను ఎలా హెచ్చించాలో, నన్ను ఎలా హెచ్చించాలో, మన పరిచయని ఎలా హెచ్చించాలో, మన మందిరాన్ని ఎలా హెచ్చించాలో, లేకుంటే నీ కుటుంబాన్ని ఎలా హెచ్చించాలో, నీ బిడ్డలను ఎలా హెచ్చించాలో ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఈ 4వ సంవత్సరం కూడా ఇది మనకు చాలా ప్రాముఖ్యమైన సంవత్సరం. 3 సంవత్సరాలు చూశాను. ఆడుతూ పాడుతూ 3 సంవత్సరాలు గడిచిపోయినాయి. కానీ ఇది ఆడుతూ పాడుతుండే సంవత్సరం కాదు, హెచ్చించబడే సంవత్సరం, దీవించబడే సంవత్సరం, అభివృద్ధి చెందే సంవత్సరం, ఆశీర్వదించబడే సంవత్సరం, నీ చరిత్ర మార్చబడే సంవత్సరం. దేవుని స్తోత్రం. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నీ చరిత్ర మార్చబడాలనుకుంటే స్తోత్రం చెప్పు. నీ జీవితం మార్చబడాలంటే స్తోత్రం చెప్పు. నీ జీవితంలో ఒక నూతన కార్యం జరగాలంటే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు విశ్వసించిన దాన్ని బట్టి దేవుని జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. చూడండి, విశ్వాసమును బట్టి వాళ్ళు ఏం చేశారు? రాజ్యములు జయించారు, సింహాల నోళ్లను మూయించారు. విశ్వాసమును బట్టి వారు ఆ సమయం అనుకూలంగా లేనప్పటికీ బలమును పొందుకున్నారు. దేవుని బిడ్డలారా, మరి నీలో ఉన్న విశ్వాసం లివింగ్ ఫెయితా లేక పిల్లరా డెత్ ఫెయితా? చచ్చిన విశ్వాసమా లేకుంటే జీవించుచున్న విశ్వాసమా? నీలో ఉన్న ఫెయిత్, నీలో ఉన్న విశ్వాసం. మనము లివింగ్ ఫెయిత్ కలిగి జీవించాలి. ఖచ్చితంగా నీ దేవుడు నిన్ను సాక్షిగా నిలబెట్టుకొని అనేకుల కొరకు సాక్షిగా వాడుకుంటాడు.
అంతేగాని చిన్నదానికి పెద్దానికి నిరాశపడిపోయి పిల్లరా నీవు నీ జీవితం దేవునికి దగ్గరగా లేకుండా పిల్లరా ఏం తింటున్నామో తెలియదు, ఏం తాగుతున్నామో తెలియదు, ఎలా జీవిస్తున్నామో తెలియదు. పిల్లరా మన జీవితంలో దేవుని కార్యాలు జరగలేదంటే ఎలా జరుగుతాయి? ఎలా ఆలోచిస్తావో తెలియదు. ఒక ఆత్మీయుడు ఆలోచించిన విధంగా ఆలోచిస్తావా నీవు? ఒక ఆత్మీయుడికి ఉండాల్సిన లక్షణాలు మనకున్నాయా? దేవుని బల్లనగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాం, కానీ కనీసం ఒక పూట ప్రార్థన చేసుకోవాలని ఆ జ్ఞానం ఉందా మనకి? ఒక ఆత్మీయుడిగా ఆలోచించాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతివాడు స్వపరీక్ష చేసుకొని ఆ బల్లలో చేయి వేయాలి. నీ శిక్ష నీకే, నీకు నువ్వుగా సేవకులుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాస సంబంధమైన ఆ బలలో నువ్వు చేయి వేసేటప్పుడు నువ్వేం చేస్తా? నీకు నీవుగా ప్రతి మనుషుడు తనను తాను స్వపరీక్ష చేసుకొని, నీ మాట, నీ నోరు, నీ కన్ను, నీ వినికిడి, నువ్వేం చేస్తున్నావో, రక్షించబడిన నీవు, దేవుని బలలో పాల్గొంటున్న నీవేం చేస్తున్నావో జాగ్రత్తగా పరిశీలన చేసుకొని దేవుని బలలో చేయవేయాలి. దేవుని బిడ్డ, భయంకరమైన పరిస్థితులు మనం అనుభవిస్తాం. లేకుంటే కొంతమంది నిద్రిస్తున్నారట, కొంతమంది వ్యాధిగ్రస్తులు అయిపోయారట, కొంతమంది పిల్లారా నిజంగా రాత్రికాల సమయంలో యేసయ్య ఎంత చక్కగా బలపరిచారంటే అసలు నేను తట్టుకోలేకపోయాను పిల్లారా. నా మట్టుకైతే అంటాడు పౌలు గారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరేమన్నా కండి, నా మట్టుకైతే అంటాడు యెహోషువ గారు. నువ్వు చెప్పగలవా? నా మట్టుకు నేనైతే దేవుని సన్నిధిలో స్వపరీక్ష చేసుకొని ప్రార్థన పూర్వకంగా సిద్ధపాటుతో దేవుని యందలి భయభక్తులతో విశ్వాసముతో నేను యోగ్యునిగా వచ్చి యోగ్యురాలుగా వచ్చి ఈ సమయంలో బలను స్వీకరించబోతున్నాను, నా మట్టుకు నేనైతే అని చెప్పగలవా? దావీదు భక్తుడు అన్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె, దేవుని స్తోత్ర, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేనైతే అని చెప్పగలుగుతున్నాడు. నువ్వు చెప్పగలవా? నేనైతే. కుమారుడా నువ్వు చెప్పగలవా? కుమార్తె నువ్వు చెప్పగలవా? సహోదరి చెప్పగలవా? నేనైతే. ఎస్, ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ. నేను విశ్వసిస్తున్నాను, నమ్మకంగా గట్టిగా నమ్ముతూ ఉన్నాను, ఆయన యందు విశ్వాసము కలిగి ఉన్నాను. నేను చక్కగా ప్రార్థన పూర్వకంగా దేవుని బల్లకు ఎలా సిద్ధపడాలో సిద్ధపడి వచ్చాను అని నువ్వు స్ట్రాంగ్గా నమ్మగలుగుతున్నావా? విశ్వసించగలుగుతున్నావా? నీ మట్టుకు నువ్వు పరీక్ష చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసిగా నీవు దేవుని బలను స్వీకరించబోతున్నావు. పరీక్ష చేసుకొని, స్వపరీక్ష చేసుకొని నీవు ఎలా ఉన్నావు, నీ కుటుంబం ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది, నీ మాట ఎలా ఉంది కదా, నీ యొక్క వినికిడి ఎలా ఉంది, నీ చూపు ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ నడక ఎలా ఉంది, స్వపరీక్ష చేసుకోవాలి. స్వపరీక్ష చేసుకొని ప్రతి వాడు కూడా ఏం చేయాలట? ఆయన యొక్క బల్లను స్వీకరించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున పిల్లారా, ఎంతో విలువైన దినం, ఎంతో శ్రేష్టమైన దినం. కొంతమందికి అసలు లక్ష్య పెట్టరు పిల్లారా, దేవుని కార్యములను లక్ష్య పెట్టరు. ఇది ఒక దేవుని కార్యం, అద్భుతమైన కార్యం, పరిశుద్ధమైన కార్యం, దేవుని యొక్క బల్లను స్వీకరించే సమయం దేవుని పిల్లారా. కాబట్టి మనం అందరం కూడా దేవుని బల్లను సమీపించబోతున్నాం. నా మాటలు నేను ముగించబోతున్నాను. నీ విశ్వాస జీవితాన్ని ఒక్కసారి, దేవుడిచ్చిన సమయాన్ని నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఈ సంవత్సరంలో ఈ బల్ల దగ్గర ఒక తీర్మానం చేసుకో. ఇది మొదలు. ప్రభా నా జీవితం, నా విధేయతలు ఒప్పుకుంటున్నానయ్యా, నా బలహీనతలు ఒప్పుకుంటున్నాను. బలహీనుడనై ప్రార్థించలేకపోయాను, బలహీనుడినై ఉపవసించలేకపోయాను. లేదా ఇక అన్ని ఉపవాస దినాలు వస్తాయి నీకు. ఈరోజు కూడా మార్చుకోకపోతే నీకు అన్ని ఉపవాస దినాలే. ఆ రోజు రాకముందే నువ్వేం చేయాలి తెలుసా? మానుకోవాలి. ఆ రోజు రాకముందే ఒక తీర్మానం చేసుకోవాలి. సమయం లేదు అన్నావు కదా, అసలు మొత్తానికే ఇంట్లో కూర్చోబెట్టే సమయం వస్తే కూర్చోనీకు ప్రభా నీవు ఇచ్చిన సమయం కొరకు స్తోత్రం అని ఈరోజు వచ్చేస్తే జాగ్రత్త. ఆ సమయం రాకముందే నేనేమన్నా అంటే నీవు మారు మనసు పొంది నీ మొదటి క్రియలు జ్ఞాపకం చేసుకొని దేవుని బిడ్డలారా, ఆ 12 గంటల ప్రార్థన, 9 గంటల నుంచి 9 గంటల వరకు ప్రార్థన చేసాం. చాలా నిజంగా ఆ మొదటి దినాలు గుర్తొచ్చినాయి మాకు మొదటి దినాలు గుర్తొచ్చినాయండి అన్నారు కొంతమంది. మొదటి దినాల్లో అలాగే ప్రార్థన చేస్తుండేవాళ్ళం. ప్రేయర్ టవర్లో కూర్చొని గంటలు ప్రార్థిస్తుండేవారు. దేవునికి బిడ్డలారా, అప్పుడైనా ఇప్పుడైనా ఆ ప్రార్థన చేసేవాళ్ళే. ప్రేయర్ టవర్ ఉన్నా లేకున్నా ఆ ప్రార్థన చేసేవాళ్ళే. అయితే నిన్ను కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒకసారి చెక్ చేసుకొని జీవితాన్ని నీవు చేయగలుగుతావా? తీర్మానం ప్రభుతో తీర్మానం, మనుషులతో కాదు,
దేవునితో తీర్మానం చేసుకోగలిగితే దేవుడిని చరిత్ర, యోసేపు చరిత్రను మార్చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గొప్పవాడుగా కనబడి దేవుని ఎదుట దేవుని ప్రజల కొరకు ఒక అభిషేకంగా కలిగిన వాడుగా కనబడి, ఒక మంచి నాజీరు వాడుగా కనబడి, ప్రియులారా ఉన్నతమైన బలాఢ్యుడుగా దేవుని బలాన్ని పొందుకొని, దేవుని అభిషేకాన్ని పొందుకొని, చిన్న పాపం దగ్గర కుషించిపోయిన సంసోను వలె బ్రతకూడదు. దేవుడిచ్చిన అభిషేకాన్ని ఉపయోగించుకొని, ప్రియులారా దేవుడిచ్చిన అభిషేకాన్ని ఉపయోగించుకొని దేవుని మహిమ కొరకు శూర కార్యములు చేయటానికి, దేవుని మహిమ కొరకు గొప్ప కార్యములు చేయటానికి కాలేబు సవాల్కరమైన ఒక మాట చెబుతాడు. మోషే నన్ను పంపినప్పుడు 40 సంవత్సరాలు, ఇప్పుడు 80 సంవత్సరాలు అయినా సరే ఆ కొండ ఎక్కుటకు పోవుటకు పోవచ్చు ఉండటానికి 80 సంవత్సరాలైనా 40 సంవత్సరాలు ఉన్నంత శక్తి ఈరోజు నాకుంది. అదే విశ్వాసం, అదే ప్రార్థనా జీవితం, అదే బలమును దేవుడు నాకు ఇచ్చాడు అంటాడు. దేవుని స్తోత్రం. పిల్లారా, నువ్వు రక్షించబడినప్పుడు ఏ బలం ఉందో, ఏ విశ్వాసం ఉందో, ఎంత పరిచర్లో ఇన్వాల్వ్ అయ్యి పరిచర్ చేస్తుండే దానివో ఉండేవాడివో, ఇప్పుడు కూడా అటువంటి అనుభవం ఉందా? ఈరోజు ఒకసారి ఆలోచించే ప్రియమైన దేవుని బిడ్డ. అరే పాస్టర్ గారు తిరగబాకండి రోయ్. కొంతమంది తల్లులు అప్పుడు చెప్పేవారు, ఇప్పుడు కాదు. అప్పుడు పాస్టర్ గారు తిరిగితే ఏమైపోతారు తెలుసా? మీరు వాళ్ళకి ఉద్యోగాలు చేయరు, డబ్బులు తేవాలి వాళ్ళ కట్ల. ఆ తల్లులకి, ఆ తండ్రులకి, ఆ కుటుంబాలకి ఏం కావాలి తెలుసా? పాస్టర్ గారు తిరిగితే మీరు పాస్టర్ గారు అయిపోతారా? దుర్మార్గులు అయిపోతారు కదా. ఇప్పుడు కూడా అటువంటి జాడ్యం కొంతమందిలో ఉంటుందిలేండి. చాలా తప్పు. దేవుని బిడ్డలారా, ఆ రోజు నేను పెట్టుకున్న టార్గెట్ని బట్టి చూస్తే ఈరోజు 4 సేవకులు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఈరోజు కంపెనీల మీద పడి, ఉద్యోగాల మీద పడి, చేతి పనుల మీద పడి ఆ డబ్బు కోసం బ్రతుకుతున్నారు వాళ్ళు. కానీ నా మనసులో ఆ రోజు ఉంచినటువంటి దేవుడు ఉంచిన ఆలోచన బట్టి, వారికి ఉన్న అభిషేకాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి నడిపింపుని బట్టి బిడ్డలారా, 4 సేవకులు కావాలి. స్ట్రాంగ్ సేవకులు, బలమైన సేవకులు కావాలి. వాళ్ళ తల్లులు, వాళ్ళ తండ్రులు వాళ్ళ బుర్రలో పెట్టిన మట్టి. పిల్లారా, నేను ఎంత బలపరుస్తున్నానో వాళ్ళు అంత కృంగ చేసి, ఏంద్రా పాస్టర్ గారిలాగా ప్రార్థన చేస్తున్నావు ఏంటి, పాస్టర్ గారిలాగా ప్రార్థన చేస్తున్నట్టు, ఏదో తప్పు చేసినట్టు. ఏరా పాస్టర్ గారు తిరుగుతున్నావు ఏంటి, ఏదో అబద్ధికులు అంటే, వ్యభిచారులు అంటే, దొంగలు అంటే తిరిగినట్టుగా. చివరికి దరిద్రులు, పిల్లరా ధనవంతులు అనుకుంటున్నటువంటి దరిద్రులు అయిపోయారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. కాబట్టి కాదు, మనము మన బిడ్డల్ని పిల్లరా దేవునికి దగ్గరగా, రాత్రి ఒక మంచి మాటను జ్ఞాపకం చేసుకున్నాం కదా, నేనైతే నీతో దేవుని పొందు నాకు ఇష్టం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మాటను నేను ఎంత బలపరిచింది. కొంతమందికి ఏది ఇష్టం? ఉద్యోగంతో పొందు. పిల్లలు ఏదో సంపాదించాలి, ఏదో చేయాలి, చివరికి ఏమీ లేకుండా అయిపోతాం. చివరికి వచ్చేసరికి దేవుని బిడ్డలారా, దేవునితో పొందు నాకు. గొప్ప రాజు, చుట్టూ రాజ్యం, ఆయన ఇల్లే పెద్ద సంఘం, కానీ ఆయన అంటాడు దేవునితో పొందు నాకు ధన్యకరం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ధన్యకరమైన వాటిని విడిచిపెట్టి ధన్యత లేనటువంటి పనికిరాని వాటి కోసం పరుగులు తీస్తున్నారు. ఇప్పుడు అర్థం కాదు వాళ్ళకి, తర్వాత అర్థమైంది. అయ్యో, ఎందుకు సేవకులు చెప్పినప్పుడు వినలేకపోయాను, ఎందుకు నాకంటే పెద్దవారు చెప్పినప్పుడు వినలేకపోయాను, ఎందుకు నేను ఇంత దౌర్భాగ్యుని అయిపోయానని చెప్పేసి అప్పుడు ఏడ్చిన సమయం ఉండదు, వయసు ఉండదు, ఇక ఏమీ ఉండదు. అప్పటికి ఆలోచించుకునే సమయానికి అన్నీ పోతాయి. ఇక నరాల వీక్నెస్ వచ్చేస్తుంది, రావాల్సిన వీక్నెస్లు అన్నీ వచ్చేస్తాయి. ఇక అప్పుడేమి చేయలేవు. అప్పుడు తెలిసింది బాగా, కన్నులు తెరవబడతాయి. ఇక చూడమంటే చూడటం తప్ప ఏం చేయలేవు. ఇక కంటి చూపు తప్ప నోటి మాటలేదు అన్నట్టు అయిపోతుంది. కనుక పిల్లరా, ఈ రోజైనా ఒక మంచి తీర్మానం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో పిల్లరా, ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకొని, ప్రభా నేను యోగ్యుడిగా నీ బలలో పాల్గొంటానయ్యా, విశ్వాస జీవితానికి తగిన జీవితాన్ని జీవిస్తాను, నీతో పొందు చేసుకుంటాను, నీతో సహవాసం చేస్తాను, నీ కృపలో బలపరచండి ప్రభా. ఈరోజు నా జీవితాన్ని ఇప్పుడే నేను మార్చుకోవటానికి ఇష్టపడతానన్న వాళ్ళందరూ కూడా తల్లు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభు బలలో పాల్గొందాం, తర్వాత చివరి ప్రార్థన చేసుకుందాం. దయచేసి సమయం, పరిశుద్ధ బలను స్వీకరించే సమయం, అందరూ కూడా కళ్ళు మూసుకొని మోకరించి ప్రార్థన చేసుకోవాలి. రక్షణ లేని వారైతే ప్రభా నాకు కూడా రక్షణ కలుగు చేయండి, విలువైన రక్షణ నాకు కావాలి ప్రభా, నీ కొరకు జీవించాలనే సమయం. ప్రియులారా, రక్షణ పొందిన వారైతే ప్రభు యొక్క శరీరం నీ కొరకు ఎలా గాయపరచబడిందో జ్ఞాపకం చేసుకొని